కొత్తది. క్రీస్తునందు ప్రియమైన వారందరూ, మన ప్రభువును రక్షకుడిని స్తుతిస్తున్న నామములో శుభములు వందనాలు. మనందరినీ ప్రేమతోటి ఈ శిలువ ధ్యాన ఈ ఉపవాసం కూడికలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, కలిగినటువంటి దేవ, పరిశుద్ధ జీవం కలిగిన రక్షక జీవాధిపతి, మీకు వందనాలు. మీ మహాత్మను బట్టి, ప్రేమను బట్టి, దయని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు గడిచిన సమయం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మీ యొక్క దయను బట్టి మమ్మల్ని కాపాడుతూ, పోషిస్తూ, జీవింపజేస్తూ ఈ సమయంలో మరొక పర్యాయము మీరు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ భూమి మీద మా కొరకై మీరు చూపిన ప్రేమను, ఆ త్యాగాన్ని, ఆ యొక్క ఉన్నతమైనటువంటి కృపను స్మరించుకొని స్తుతించేటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమయంలో మమ్మల్ని మీ ఆత్మతో నింపి మీకే ఘనత, మహిమ, ప్రభావం కలుగులాగున ఈ ఆరాధనంతా కూడా మీరు జరిగించమని, చేరుచిన ప్రియులను దీవించండి. రావాల్సినటువంటి వారిని మీరు సకాలంలో నడిపించండి. ఆ రీతిగానే ఈ దినంలో మీ పక్షం నిలబడుతున్న అవసరం మీరు అభిషేకించండి. మాతో ఉండి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగులాగున మీ ఆత్మతో మీ అవసరం నింపి మాతో మాట్లాడమని, ఈ ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించుకొని మాకు ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం నుండి 171వ కీర్తన, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు అనేటువంటి కీర్తనలు పాడుతూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాం. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం నుండి 171వ కీర్తన, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తినావుగా జీవము శిలువపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ, కన్నా మించిన ప్రేమ
నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టసంచు నీవే మంచి నాలో పెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ సొల్లే తెలిసి నన్ను ప్రేమింపాలి ఉన్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి కరుణగలు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం నీవేగా. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మరొక కీర్తన పాడతాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 790వ కీర్తన. కలువరిగిరిలో సిలువ దాటి వేలాడుతున్న యేసయ్య. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 790వ కీర్తన. కలువరిగిరిలో సిలువ దాటి నీ
నేటి దినములకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం పాత నిబంధనల నుండి నిర్గమకాండము 24వ అధ్యాయం 4 నుంచి 8 వచనం వరకు మధ్యనున్న కూచిపూడి ప్రియాంక వచ్చే లేఖన భాగాలను చదవలసిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నా. సోదరి ప్రియాంక గారు వచ్చి నిర్గమకాండం 24వ అధ్యాయం 4 నుంచి 8 వచనం. ప్రైజ్ ది లార్డ్. నేటి దినం పాత నిబంధన నుంచి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి హృదయమును లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రములు చెప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీయులు యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠము మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉండవని. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. ప్రార్థించుకునే ముందు సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి దైవర్తమానాన్ని అందించడానికి చేసిన దైవ సేవకులు రెవరెండ్ జి విజయరత్నం గారు దైవ సేవకులు వీరు తొండపి అలాగే దమ్మాలపాడు అనేటువంటి ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు వీరు వేదిక మీదకి రావాలని ప్రేమతోటి ఆహ్వానిస్తున్న రెవరెండ్ జి విజయరత్నం గారు. ప్రార్థించుకుందాం, తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మోకరిల్లినటువంటి వారు మోకరిల్లినటువంటి వారు మీరు ఉన్న స్థలంలోని యథాప్రకారముగా కొద్ది నిమిషాలు మనము అనుదినము ఏ రీతిగా అయితే ప్రార్థించుకుంటున్నామో ఆ రీతిగానే ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకునేటువంటి మహాకృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అనుదినం ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఆయన మహాకృపను బట్టి ఆయన చిందించిన ప్రశస్తమైనటువంటి రక్తంలో పాపములను శుద్ధీకరించుకోవచ్చు.
ఆయన నామ మహిమార్థమై జీవించాలని తీర్మానించుకుని ఆయన సన్నిధానంలోకి చేసిన మనందరం మహోన్నతుని యొక్క సన్నిధానంలో ఉన్నాం కనుక మన హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన స్థితిని ఆయన ఎదుట ఒప్పుకొని కనికరింపబడి ఆయన కృపకు పాత్రలు అవుదాం. ఆ రీతిగా ఎవరికి వారిని వ్యక్తిగతంగా ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతుల సింహాసనాసీనుడా, ఈ సమయంలో మరొకసారి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి అనుదినము మమ్మల్ని పోషిస్తూ తండ్రి మమ్మల్ని జీవింప చేస్తున్న దేవుడు అయినందుకై మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా నీ పాపులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి తండ్రి అత్యున్నత సింహాసనము విడిచిపెట్టి కూడినటువంటి భాగ్యం ఎంచుకొనక అటు ఉన్నతమైనటువంటి స్థితిని విడిచి శరీరధారిగా మానవ రూపంలో మా మధ్యకు చేసిన మా నిమిత్తమై, మా పాప దోషుల నిమిత్తమై తృణీకరింపబడి కలువరిలో వేలాడుతూ మీరు కార్చిన అప్రశస్తమైనటువంటి రక్తంలో మా పాపములను, మా పునాదులను కడిగివేసి పూర్వము తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి తండ్రితో మాకు సహవాసాన్ని మీరు అనుగ్రహించిన విధమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అటు మీ ప్రేమను స్మరించుకోవచ్చు. శరీరధారిగా మీరు లోకంలో ఉన్నప్పుడు మా కొరకు అనుభవించినటువంటి శ్రమలను గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా కేవలం ప్రభువా 40 దినాలు మాత్రమే మేము పరిమితం కాకుండా మీరు మా జీవితంలో ఆ జీవాన్ని ఎంతవరకైతే తండ్రి ప్రణాళిక ప్రకారం నిర్ణయించున్నారు జీవించినంత కాలము మీ సహవాసంలో ప్రభువా మేము మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ జీవించేటువంటి ఆ సంబంధాన్ని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని మరోసారి చేర్చిన వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పక్షమున మీ దాసులు ప్రభువా నిలబడిపోయి ఉండగా మీ ఆత్మతో నింపి మీ ఆత్మాభిషేకాన్ని ప్రభుత్వ మీ దాసులను అనుగ్రహించి మా అందరితో మీరు మాట్లాడమని, ఆ మాటలు మా ఆధ్యాత్మిక జీవితానికి ప్రభువా ఆశీర్వాదకరంగా ఉన్నట్టుకు సహాయం దయచేయండి. వాటిని, ఆ మాటలను మేము ప్రభువా ఆలకించి
వాటి ప్రకారం మేము అవలంబిస్తూ మా జీవనాన్ని ప్రభువా ముందుకు నడిపించడానికి కృప చూపించి నడిపించమని మరొకసారి చేరొచ్చిన ప్రియులను మీరు దీవించండి. వస్తున్నటువంటి వారిని ఈ మాటలు ఆలోచించడానికి త్వరగా మీరు నడిపించండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకోవచ్చు. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రమలో మన ఆహ్వానాన్ని మన్నించి చేసిన దైవ సేవకులను మనకు పరిచయం చేయవలసిందిగా స్థానిక సంఘ సెక్రటరీ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన బాల్సమోర్ సెంటర్ చర్చ సభ్యులు, ఈ శిలువ త్యాగ ఉపవాస కూడికి వచ్చినటువంటి అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్య ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి వచ్చినటువంటి రెవరెండ్ జి విజయరత్నం గారి గురించి మీకు కొన్ని మాటలు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. జి విజయరత్నం గారు 1987, 84, 87 సంవత్సరాల్లో రామాయపట్నంలో సిటిహెచ్ చేశారు. తరువాత ఫస్ట్ ఆయన సత్తనపల్లి ప్రాంతంలోనే పెదనెమలిపురి, గుండ్లపల్లి అనే గ్రామాల్లో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరిగా దేవుని పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ సత్తనపల్లి ప్రాంతంలో సుమారు 30 ఏళ్ళుగా ఆయన ఈ ప్రాంతంలోనే పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం వారు తొండపి, దమ్మాలపాడు, తుళ్ళిపాడ 3 గ్రామాల్లో కూడా బ్యాప్టిస్ట్ చర్చిల్లో సంఘ కాపరిగా పనిచేస్తూ ఎన్నో ఆత్మల రక్షణార్థమై వారు ప్రయాసపడుతూ ఉన్నారు. అలాగే సత్తనపల్లి ఫీల్డ్లో ఉన్నటువంటి అనేక మంది సంఘ నాయకులు కానీ సంఘ కాపరులతో కానీ వారికి మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల మనం నిర్వహించుకున్నటువంటి బ్యాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ సదస్సు దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా జరగడానికి వారు ఎంతో సహకరించారు. ఆ కమిటీని ప్రోత్సహించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరు చేయండి అని చెప్పి మమ్మల్ని కూడా బాగా ప్రశంసించడం కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం వారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. అదేవిధంగా వారు పనిచేస్తున్నటువంటి సంఘాల్లో ఆ చర్చిల అభివృద్ధి కొరకు కూడా అక్కడ సంఘ నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ వారు చర్చిల అభివృద్ధి పనుల్లో కూడా భాగస్తులు అవుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ 19వ రోజు శిలువ ధ్యానం ఉపవాస కూడికలో వారు మన మధ్య వాక్య పరిచర్య చేయడం నాకు చాలా సంతోషకరం. వారికి ఈ సమయాన్ని కేటాయిస్తూ నేను ఈ పరిచయ వాక్కులను ముగిస్తూ ఉన్నాను. క్రీస్తునామమున అత్యంత కదా మరి రాజు గారు సెక్రటరీ గారు చాలా విషయాల గురించి చెప్పడం జరిగింది. కానీ నేను అంతగా చెప్పగలిగినటువంటి వాడిని కాదు. కానీ దేవుని కృపను బట్టి మరి ఒక మనిషికి నా శాయశక్తులు నేను ముందు లేనటువంటి మనస్తత్వం మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిది. అది దేవుడిని ఇచ్చిన లాభంగాన్ని భావిస్తున్నాను. మరి సమయంలో దేవుడి వాక్యంలోని మనం కొనసాగడం, మరి దైవ సేవకులు, మరి స్థానిక సంఘ కాపరి గారు, అలాగే సంఘ కార్యదర్శి గారు చేసినటువంటి మీ అందరిని బట్టి మొదట దేవునికి నా వ్యక్తిగత ధన్యవాదాలు తెలియజేస్తూ నా తదుపరి నా శుభములు తెలియజేస్తున్నాను. మరి నాకు అప్పగించినటువంటి మరి అంశాన్ని
మీ బిడ్డ చదివి వినిపించింది నిర్గమకాండం నుండి. అలాగనే ఎక్కువ భాగంగా నూతన నిబంధనలో నుండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు కలిసినవి. నూతన నిబంధన నుండి ఈ కొటేషన్ పాత నిబంధన నుండి మరి ఆ లేఖన భాగాలను క్రోడీకరించి నాకు వారు ఇచ్చినటువంటి అంశము నిబంధన రక్తం. ఈ సమయంలో ఈ నిబంధన రక్తాన్ని గురించి మరి నేను మీతో మాట్లాడటానికి దేవుడి కృపను బట్టి దేవుడు ఈ స్థలంలో నడిపించాలని నేను అనుకుంటున్నాను. అయితే నూతన నిబంధనలో నుండి మనము మరొక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూడగలిగితే అక్కడ కొన్ని మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నారు. వాటిని నేను ఈ సమయంలో మరి చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మోషే గుడారం అమర్చబోనప్పుడు కొండ మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడదు అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాచకులు పరలోక సంబంధమైన వస్తువును ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయదు. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక అది శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండలేదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఎలాగో చెప్పుచున్నారు. ఇలా 13వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నారు. ఏది పాతగిలి ఊడిపోవునో ఊగిడిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. నాకు ఇచ్చినటువంటి లేఖన భాగంలో నేను ఇదొక లేఖన భాగాన్ని క్రోడీకరించడం జరిగింది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చిన్న ప్రార్థనతో ధ్యానం చేద్దాం. బహుమతుడ మన రక్షణకర్త మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని నీటిగా ఈ స్థానంలో సమకూర్చబడిగా మీ అలాగే ప్రణాళిక వింటూ ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరిని ఈ సమయ భావమును బట్టి మీరు బయలుపరిచినటువంటి ఆ యొక్క లేఖనాలను వాక్యములను మేము ధ్యానించబోతుండగా మీ కృపతో వాస్తవమైనటువంటి విషయాలు మీరు మా నోటి నుంచి అనేకులు సత్యమును గ్రహించి లోకంలో ముందుకు సాగడం సహాయం చేయగలిగి మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ మనం అడిగి వేడుకొని చూస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ అంశము నేటి ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి మరి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిబంధన రక్తం. అయితే మొదట మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ హెబ్రీ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మొదటి నిబంధన అని అలాగనే తరువాత నిబంధన అనేటటువంటి విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ 8వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు గల వాక్య భాగాలను మనం గమనిస్తే ఆ నిబంధన గురించినటువంటి విధానాలు స్పష్టంగా మనకు కనబడుతుంటాయి. హెబ్రీ పత్రికలో మొదటి హెబ్రీ పత్రికలు మనం పరిచయం చేసుకుంటాం. ఈ హెబ్రీ పత్రికకు మరొక పేరు ఉంది, కాపరి పత్రిక అంటారు.
హెబ్రీ పత్రికకు మరొక పేరు కాపరి పత్రిక. మరి 14 పత్రికలలో ప్రాముఖ్యత హెబ్రీ పత్రిక ఉంది. లీగ్ కూడా ప్రాముఖ్యత కలిగినవే, కానీ అత్యంత ప్రాముఖ్యత హెబ్రీ పత్రికలు మనకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా హెబ్రీ పత్రికలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి వేదాంతం, 2 తత్వశాస్త్రం, థియాలజీ, అలాగే ఫిలాసఫీ అనేటటువంటి 2 విషయాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి ఈ హెబ్రీ పత్రికలో. అంత మాత్రమే కాదు, కానీ మరి ఈ సమయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ ఆయన ఏ నిబంధనల గురించి మాట్లాడుతున్నాడు అనేటటువంటిది మనం గ్రహించాలి. మొదట మనం చూసాం నిర్గమకాండం 28వ అధ్యాయంలో ప్రేమిడ చదివి గురించి. ఈ హెబ్రీ పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి 5 విషయాలు మనకు కనబడుతుంటాయి. ఒకటి యాజకత్వం, 2 నిబంధన, 3 త్యాగం అంటే బలి, 4 అధికారం, 5 నిజమైన స్థానం. ఈ హెబ్రీ పత్రికలో ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. అయితే నేటి సమయంలో మనం ధ్యానించబోయేటటువంటి అంశము నిబంధన లేదా నిబంధన గ్రంథం. మనలో చాలామంది నిబంధన అనగానే మన మనసు అంతా కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే దాని మీదకి పోతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే చూడండి, ఈ నిబంధనకు ఒక పేరు ఉంది, కవనెంట్. ఇలాంటి మాటే మరలా మనకు బైబిల్లో కనబడుతుంది. బైబిల్ అని కాదు, కానీ పాత నిబంధనని, క్రొత్త నిబంధనని మనకు కనబడుతుంది. నిబంధన అనే మాటకును, టెస్టిమెంట్ అనేటటువంటి మాటకును చాలా దగ్గర సంబంధం ఉంది, కానీ అర్థం వేరుగా ఉంటుంది. అసలు ఈ నిబంధన లేకపోతే మరి హెబ్రీ భాషలో ఈ నిబంధనను అంటే ఏ నిబంధనను మనం ఆలోచన చేస్తున్నామని అంటే ఈ నిబంధనకు మరి ఒక వేరే కవనెంట్. కవనెంట్కు టెస్టమెంట్కు చాలా వ్యత్యాసం ఉంది. అయితే వాటి రెండింటి అర్థం ఒకటే. ఇక్కడ మనం ఈ హెబ్రీ పత్రికలో ప్రాముఖ్యమైన ఈ 5 విషయాల్లో మనం నిబంధన అనేటటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము కనుక ఈ నిబంధన అనేటటువంటి మాటకు మూల భాష హెబ్రీ భాష. పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలోనే రాయబడింది, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాషలోనే రాయబడింది. అయితే హెబ్రీ భాషలో ఈ పదానికి బేరిట్ అనేటటువంటి మాటను ఉపయోగించడం జరిగింది. బేరిట్ అని అంటే టు బాండ్ అంటే కలుపుట, సమీకరించుట, సమీకరించిన వాటన్నిటిని ఒకటిగా కూర్చుట అనేటటువంటిది. అయితే ఇది గ్రీకులోకి వచ్చేసరికి మరి డియాథికే అనేటటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ డియాథికే అనేటటువంటి మాటకు గ్రీకులో మరి దాని ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బైండింగ్ ఆఫ్ గ్యాప్. కాబట్టి పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతుంది పాత నిబంధన, కొత్త నిబంధన అంటే బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలు 39 పుస్తకాల గురించి కాదు, లేకపోతే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల గురించి కాదు మాట్లాడుతుంది పౌలు గారు. అది మనం ఇంతకుముందు చూసాం. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 8:13 మంచి మాట రాయబడుతుంది. చూడండి, ప్రభు సెలవిచ్చుచున్నాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడికిపోవునో అది అవశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. ఉడికిపోవుటం
ఈ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమనగా ఈ పుస్తకంలో కూర్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆయన మాట్లాడేటటువంటిది ఏమనగా కవనెంట్. ఆయన మాట్లాడుతుంది కవనెంట్ గురించి ఆయన మాట్లాడుతుంది. కవనెంట్ అంటే నిబంధన. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కుదర్చబడేటటువంటి వడంబడికనే కవనెంట్ అంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య. ఉదాహరణకు బైబిల్లో చూడండి, అబీమెలెకును అబ్రహాముకు మధ్య ఒక వడంబడిక కుదర్చబడింది. ఒకసారి మనము ఆ విషయాన్ని చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 22 నుండి 32 వచనాల్లో మనకు ఆ విషయం కనబడుతుంది. అలాగనే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో దావీదుకును ఇశ్రాయేలీయులకు మధ్య జరిగిన వడంబడిక. అంటే మనుషుల మధ్య మనుషులకు జరిగేటటువంటి వడంబడికనే నిబంధన అంటారు. కవనెంట్ నిబంధన అంటారు. అలాగనే దేవునికి మనుషులకు మధ్య జరిగేటటువంటి దాన్ని కూడా నిబంధన. మరి దేవునికి మానవులకు జరిగినటువంటి నిబంధన, అది మొదటి నిబంధన ఎక్కడని మనం ఆలోచన చేస్తే చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు గల వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ఏదేను నిబంధన అంటారు. మొదటిది ఏదేను నిబంధన. అలాగనే రెండవది ఆదాము నిబంధన. అదే ఆదికాండం 3వ అధ్యాయం 14 నుండి 21 వచనాల వరకు గల వాక్య భాగం ఆదాము అంటే దేవుడిని యెహోవా ఆదాముతో చేసుకున్న నిబంధన. అలాగే మూడవది ఆదికాండం 9వ అధ్యాయం 1 నుండి 19 వచనాల వరకు గమనిస్తే నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అంటే ఇక్కడ మనుషుల మధ్య మనుషులకు జరిగేటటువంటి నిబంధన వడంబడిక లేదు. దేవునికి మనుషులకు మధ్య జరిగేటటువంటి వడంబడిక లేదు. ఇప్పుడు మనము దేవునికి మనుషులకు మధ్య జరిగే వడంబడికల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక 4వదిగా గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు గమనిస్తే అబ్రహాముతో చేసుకున్న నిబంధన, దాని అబ్రహాము నిబంధన అంటే. ఇక 5వదిగా నిర్గమకాండము 19వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు గల వాక్య భాగాన్ని గమనిస్తే మోషే నిబంధన అంటారు. మోషే నిబంధన. అలాగే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 10 నుండి 15 వచనాల వరకు గల వాక్య భాగము. అదే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11 నుండి 20 వచనాల వరకు గమనిస్తే పాలస్తీనా నిబంధన. అది పాలస్తీనా నిబంధన. ఇక 7వదిగా చూస్తే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి 17 వచనాల వరకు గల వాక్య భాగంలో దేవుడిని యెహోవా దావీదుతో చేసుకున్న నిబంధన మనకు కనబడుతుంది. అలాగే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు గల వాక్య భాగాన్ని గమనిస్తే అక్కడ క్రొత్త నిబంధన అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడిని యెహోవా మానవులమైన మనతో ఆయన చేసుకున్న ఒడంబడిక నూతనమైనటువంటిది, క్రొత్తది. కాబట్టి ఎప్పుడైతే క్రొత్తది ప్రవేశింపబోతుంటుందో ఆటోమేటిక్గా పాతబడేటటువంటిది కమ్మరిగైపోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే. అందుకని దేవుడు పాత నిబంధన కొత్త నిబంధన అంటే మరి బైబిల్లో 39 పుస్తకాలు పాత నిబంధన అని, 27 పుస్తకాలు కొత్త నిబంధన అని కాదు. ఇక్కడ చాలామంది పాత నిబంధన కొట్టివేయబడిందని అనుకుంటూ ఉంటారు. ఎలా కొట్టివేయబడుతుంది? ప్రభు అంటాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. ఆయన పాత నిబంధన ప్రాముఖ్యమైనటువంటి ధర్మశాస్త్రం కదా, ఆయన కొట్టివేశాడు ధర్మశాస్త్రాన్ని. మీరు అలా అనుకోవద్దు, నెరవేర్చుటకి నేను వచ్చా, నేను రాదు. మరి ఎక్కడ కొట్టివేయబడింది క్రొత్త పాత నిబంధన? ఏ నిబంధన కొట్టివేయ
కొట్టివేయబడటానికి సిద్ధంగా ఉందని పౌలు గారు చెప్తున్నాడు. అంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం ద్వారా సేవా నిబంధన ఈ విషయాలను మనము ఆలోచన చేసినప్పుడు చూడండి, ఈ మొదటి నిబంధన కొట్టివేయబడుటకు సిద్ధంగా ఉందట. అంటే కొత్త నిబంధన, మొదటి నిబంధన అంటే అది పాత నిబంధన అని, అందులో 39 పుస్తకాలు ఉంటాయి. 8 గ్రంథాలు అంటే ఆదికాండం నుండి మలాకి వరకు ఉన్నటువంటి పుస్తకాలు కొట్టివేయబడ్డాయని మీరు అనుకోవాలి. అందుకే దాని క్లారిటీ మనం పైన చూసాం. ఆ విషయాల యొక్క పూర్తి వివరణ మనము తెలుసుకున్నాం. కనుక పాత నిబంధన మరి అనేటటువంటిది సేవాకత్వాన్ని తెలియజేస్తుంది. నిబంధన సేవాకత్వాన్ని తెలియజేస్తుంది. ఈ పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ముఖ్యమైనటువంటి ఒక విషయం దాగి ఉంది. అదేమనంటే రక్తం. అదేంటి? రక్తం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు, అంటే చివరి అధ్యాయం వరకు కనుక మీలో స్పష్టంగా చదువుకున్న వారు కనుక ఉన్నట్లయితే, చదివినటువంటి వారు కనుక ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది. అంటే పాత నిబంధన అంటే పూర్వం దేవుని యొక్క పనిని ఏ విధంగా జరిగించారు వారు. యాజకుడు, అందులో ప్రధాన యాజకుడు, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో మరి యాజకుడు సేవా ధర్మాన్ని జరిగిస్తూ ఉండేవాడు. అయితే పరిశుద్ధ స్థలంలోనికి, అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కమారే అందులో అతను ప్రవేశిస్తూ ఉండేవాడు. ప్రవేశించినటువంటి ఆ యాజకుడు ఆ రక్తాన్ని హిసోపుతో ముంచి మరి పాత్రల మీద చల్లేటటువంటి వాడు, పాత్రల మీద. ఇప్పుడు ఆ రక్తము ఎవరిది అంటే తనది కానటువంటి రక్తం. ఆ రక్తము తనది కానటువంటి రక్తం. కాబట్టి పాత నిబంధన అనగా సేవా పరిచర్యలో మరి యాజకులు అనుసరించినటువంటి వైఖరి అది పాతది. మరి నూతన నిబంధన అంటే దేవుడు మానవులతో చేసుకున్నటువంటిది. అంటే నూతన సేవా విధానం, సేవా పరంపడిక. ఆయన ఒక్కవారే కల్వరి శిలువలో మరణించాడు, తనదైన రక్తము. అందుకే జ్ఞానులు యేసు ప్రభువుల గురించి వారు అర్పించినటువంటి అర్పణలు ఆయన ఎటువంటి వాడనన్న విషయం బయలుపరచబడుతుంది. మొదట బంగారాన్ని అర్పించారు, తర్వాత గోళ్ళాన్ని అర్పించారు, తర్వాత అంతేనా సాంబ్రాణి. మొదట బంగారం, 2 సాంబ్రాణి, 3 ఈ సాంబ్రాణి దేనికి సంకేతం అంటే ఆయన యాజకుడు. పాత నిబంధనలో యాజకుడు దేవాలయంలోనికి సంవత్సరానికి ఒక్కమారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడుగా మనందరి కొరకు ఒకేసారి ఆయన రక్తాన్ని చెల్లించాడు. అంటే మానవులకు దేవునికి ఉన్నటువంటి ఆ మధ్యనున్న అడ్డ తెరను ఆయన తొలగించాడు. పై నుండి క్రిందకు చెరిగేను అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి నూతన సేవా విధానంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా మనందరి కొరకు ఒక్కసారి తన రక్తాన్ని ఏ రీతిగా అయితే చెల్లించాలో ఆ విధానాన్ని మనం అనుసరించాలా. అంటే పాత సేవా విధానాలన్నిటినీ కూడా కొట్టివేయబడడానికి సిద్ధంగా ఉన్నవి అని ఇక్కడ మనకు చెప్పకనే అపోస్తుడైనటువంటి పౌలు గారు చెబుతూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ నిబంధన కొట్టివేయబడింది, అంతేగాని 39 పుస్తకాలు కలిగినటువంటి పాత నిబంధన కొట్టివేయబడాలి. అందుకే తెలుగులో పాత నిబంధన, క్రొత్త నిబంధన అంటారు. అదే ఇంగ్లీష్లో
అంటే టెస్టిమెంట్కును కవనెంట్కును వ్యత్యాసం ఉంది. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది టెస్టిమెంట్ గురించి కాదు, కవనెంట్ల గురించి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, పాత నిబంధన అంటే 39 పుస్తకాల గురించి కాదు, క్రొత్త నిబంధన అంటే 27 పుస్తకాల గురించి కాదు. పాత సేవా విధానం, సేవా పరిచర్య విధానం, నూతన సేవా పరిచర్య విధానాన్ని గురించి యేసు ప్రభు పౌలు ద్వారా మాట్లాడిస్తూ ఉంటారు. ఒకసారి మనం ఈ విషయాన్ని మనం సంఖ్యాకాండం నిర్గమకాండంలో కూడా నిర్గమకాండంలో కూడా ఈ విషయాలు మనకు చాలా కనపడుతూ ఉంటాయి. సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ మరి ఆయన ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన కొట్టివేయబడిందని అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని కాదు. అది ఛాయ, అది ఒక నీడ లాంటిది. మనకు పాత సేవా పరిచర్య ధర్మం ఒక నీడ లాంటిది. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన యాజకుడుగా మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో మన రక్తాన్ని చిందించినప్పుడు మరి అది నూతన పరిచర్యగా ఆయన మనందరినీ కొన్నాడు. ఆయన మనందరినీ తన వెలించి రక్తం అనే వెలనిచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆ విధానాన్ని మనం అవలంబించాలని పూర్వం యాజకుడు, పాత నిబంధనలో యాజకులు ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రం నుండి వాళ్ళు ఎన్నిక కాబడుతుంటారు. ముఖ్యంగా ఇశ్రాయేలు 12 గోత్రాలలో లేవి గోత్రం నుండి యాజకత్వం అంటే దేవుని పరిచర్య విధానాన్ని జరిగించడానికి దేవుడు ఆ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. మీరు ఒకసారి చూడండి, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు కదా. మరి 12 మంది కుమారుల్లో మరి ఎవరెవరు ఉన్నారు అంటే లేవి కూడా యాకోబు కుమారుడే కదా, యేషోబు కూడా యాకోబు కుమారుడే కదా. మీకు బైబిల్ చివరిలో ఇశ్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీనా పటం అనేటటువంటి ఒక పటం ఉంటుంది. ఆ పటంలో వీళ్ళిద్దరి పేర్లు ఉండవు. లేవి పేరు ఉండదు, యేషోబు పేరు ఉండదు. మరి వాళ్ళిద్దరి స్థానంలో ఎవరు వచ్చారంటే యేషోబు కొడుకులు ఇద్దరు ఐగుప్తులు జన్మించారు కదా, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు రావడానికి గల కారణం ఏంటంటే యాకోబు ఆ దినాలలో ధర్మశాస్త్రములకు అనుగుణంగా వారిని దత్తతకు తీసుకున్నారు. నేను నోటి మాటతో తీసుకోవాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో మోషే నియమించిన ధర్మశాస్త్రంలో ఒక బిడ్డను వృద్ధుడు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నప్పుడు దత్తతకు తీసుకున్నాడు. ఇప్పుడు అంతా దత్తత రిజిస్ట్రేషన్ అని అవన్నీ ఉంటున్నాయి. ఆ దినాల్లో అయితే ఆ విధంగా యేషోబు ఇద్దరు కుమారులు మనషే, బెన్యామీన్ అనే వాళ్ళిద్దరూ ఆ గోత్రాల్లో చేర్చబడ్డారు. మరి లేవి ఎవరు అంటే దేవుని పరిచర్య కొరకు సపరేట్గా ఎంపిక కాబడినటువంటి వ్యక్తి. కనుక ఈ లేవి గోత్రం నుండి యాజకులు అనబడేటటువంటి వారు రావాలి. ఈ యాజకుడు ఆ పాత సేవా నియమంలో యాజకుడు తనది కాని రక్తముతో పాత్రలను ప్రజలను ముందు పాత్రలను శుద్ధీకరిస్తాడు. ఆ తరువాత ప్రజల పాపము కొరకు దేవుని కుమారుడు తనది కాని రక్తం. కానీ నూతన నిబంధనలో యాజకుడుగా ప్రధాన యాజకుడుగా పిలువబడుతున్న యేసు ప్రభు మాత్రం తన సొంత రక్తాన్ని మనందరి కొరకు సమర్పించాడు, దారపోసాడు కలవలసిన. కాబట్టి ఆ నియమం, ఆ సేవా నియమం అనబడేటటువంటిది కనుమరుగు కావడానికి సిద్ధంగా ఉంది. అదే ఈ విషయాన్ని 13వ వచనంలో చెప్తాడు, హెబ్రీ పత్రిక 11:13. కనుక మనం ఈ నిబంధనల గురించి ఒకసారి మనం పూర్తిగా అవగాహన చేసుకోగలిగినట్లయితే ఏది నిజమైన నిబంధన అంటే, నిబంధన అంటే రక్తముతో కూడినదే నిబంధన. నిబంధన అంటే రక్తముతో కూడినదే నిబంధన. పూర్వం ఈ రక్తము
మరి పశువులకి, పక్షులకి. వాటి ద్వారా సంపూర్ణ పాప పరిహారం ప్రజలకు కలగదు. అందుకనే నిజమైనటువంటి ప్రధాన యేసు ప్రభువు తన సొంత రక్తాన్ని మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో సమర్పించడం జరిగింది. మరి ఈ సేవా నియమం గురించి యేసు ప్రభువు మనకు చూపిస్తూ ఉన్నటువంటి మాదిరిని బట్టి, పౌలు గారు తెలియజేస్తున్నటువంటి వాక్యమును బట్టి, మరి పూర్వం యాజకులు వారు ధరించేటటువంటి వస్త్రధారణ ఏ పోతులు ధరించుకోవాల్సిన పని లేదు. లేకపోతే యాజకుడు ధరించి నిలువుటంగిలు ధరించేటటువంటి పని లేదు. ఆ పద్ధతంతా కనుమరుగైపోయింది. లేకపోతే కిరీటం పెట్టుకోవాల్సిన పని లేదు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు మనందరి కొరకు ఒక్కమారిగా ఆయన మరి శిలువలో మరి ఆయన తన ప్రాణాన్ని సమర్పించడం జరిగింది. కనుక మొదటి నియమంలో అనగా నిబంధనలో రక్తం ఉంది. అలాగనే రెండవ నిబంధనలో అనగా నూతన నిబంధనలో కూడా రక్తం ఉంది. ఈ రక్తానికి వ్యత్యాసం ఏంటంటే తనది కాని రక్తము తన సొంత రక్తం. తనది కాని రక్తం ఎవరు అవలంబించారంటే పాత నిబంధనలో, అంటే పాత సేవా ధర్మాన్ని జరిగించేటటువంటి యాజకులు ఉపయోగించారు. కానీ నూతన సేవా పరిచర్య విధానంలో యేసు ప్రభువు నిజమైన యాజకుడుగా, నిజమైన ప్రధాన యాజకుడిగా తన సొంత రక్తాన్ని మన కొరకు అనుగ్రహించడం జరిగింది. అయితే ఇక్కడ బైబిల్లో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము మెల్కీసెదెకు యాజకుడు, మెల్కీసెదెకు తన ఆస్తిలో 10వ వంతు చెల్లిస్తూ ఉంటాడు. మెల్కీసెదెకు అబ్రహాము తన ఆస్తిలో 10వ వంతు చెల్లిస్తూ ఉండేవాడు. ఎవరి మెల్కీసెదెకు గోత్రం ఏంటి? ఈ మెల్కీసెదెకు యొక్క ఇతివృత్తాంతం ఏంటి తెలియదు. ఈ మెల్కీసెదెకు ఛాయ యేసుక్రీస్తు ప్రభువును సాంపాద్యముగా ఆయనకు సమర్పించాడు, దేవుడికి సమర్పించాడు. మనందరినీ ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి మనందరినీ ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా చేయడం జరిగింది. నిర్గమకాండం 24వ అధ్యాయంలో మరి మనం చూసినప్పుడు 1 నుండి 8 వచనాలు, నిర్గమకాండం 24వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు, అలాగనే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు, ఈ లేఖన భాగాలను మనం గమనించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకై ఏ రీతిగా బలయ్యాడు, పాత సేవా యాజకత్వపు విషయంలో వారు ఒక పక్షులను కానీ పశువులను ఏ రీతిగా వారు వధించారు అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, మొదట దహన బలి, 2 నైవేద్యపు బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి, 5 రకాలుగా బలులు అర్పించారు పాత నిబంధనలు. అయితే ఇప్పుడు ఆ బలుల అవసరం లేదు. లేకపోతే ఒక యాజకుడు ధరించేటటువంటి గెటప్ కాదు ఇప్పుడు అక్కర్లేదు. ఆ నమూన అంటే కేవలం ఛాయ మాత్రమే, అది నీడ మాత్రమే. బహుశా మరి మన బ్యాప్టిస్ట్ వారు దేవుని వాక్య పరిచర్య విషయంలో వారు చక్కగా వారికి ఉన్నటువంటి వస్త్రధారణే వారు ఉపయోగిస్తూ ఉంటారు. వారికి ఉన్న వస్త్రధారణని చక్కగా షూలు ఇట్లా ఉపయోగిస్తూ ఉంటారు. రామాయపట్నంలో సెంటర్లో చదివేటప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అతి వినయ మనస్కులు. వారు క్యాష్ చేస్తారు, గద్దలు కడతారు. ఇది సేవా నియమము లేక సేవా విధానాన్ని దేవుడు మనకు నూతనపరిచినప్పుడు యేసు ప్రభువు ద్వారా
ఇక మనం పాతదాని వైపే చూస్తున్నామనంటే మరి ప్రభు రాకడ అనంతరం లేక యేసు ప్రభువు కలువరి శిలువలో మరణించిన తరువాత తన రక్తాన్ని మనందరి కొరకు చిందించిన తరువాత ఇంకా మనం పాతదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే ఆయన నూతనంగా మనతో చేసుకున్న నిబంధనను మనం విస్మరిస్తున్నట్లు లెక్క. అంటే యేసు ప్రభు వారి యొక్క సేవా పరిచర్య విధానానికి మనము గౌరవాన్ని ఇవ్వనటువంటి వారంగా ఎంచుకుంటాం. కనుక గట్టాల్సిన పని లేదు, క్యాసెట్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఏ పూలు పెట్టుకోవాల్సిన పని లేదు, కిరీటం పెట్టుకోవాల్సిన పని లేదు, యాజకుడు ధరించుకునేటటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ధరించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ నిబంధనల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ నిబంధనల గురించి ఒకటి మనుషుల మధ్య జరిగేటటువంటి ఒడంబడిక మనం చూసాం. మనుషులకు దేవునికి మధ్య కలిగినటువంటి ఒడంబడికను అంటే ఆ నిబంధన మనం చూసాం. ఏ నిబంధన మనకు ఛాయారూపకంగా ఇవ్వబడిందో అన్న విషయాన్ని మనం చూసాం. ఆనాడు యాజకులు, శాస్త్రులు, పరిచర్యలు, యాజకులు అనబడేటటువంటి వారు దేవుని యొక్క పరిచర్య విషయమై చూపించినటువంటి మాదిరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంపూర్ణంగా అది నెరవేర్చబడింది. కనుక అది కేవలం మనకు ఛాయ మాత్రమే. అలా అని చెప్పేసి ఇప్పుడు మనం పాత నిబంధనలు అవలంబించకూడదు అంటే అవలంబించాలి, అనుసరించాలి. పాత నిబంధనలు లేకపోతే కొత్త నిబంధనలు లేనట్లే, లేకపోతే అది అర్థం కాదు మన కొత్త నిబంధన. ఈ రెండు కూడా ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. కాబట్టి పౌలు గారు ఈ పాత నిబంధన అంటే ఈ 39 పుస్తకాలు 27 పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంది పాత సేవా విధానాన్ని గురించి, నూతన సేవా విధానాన్ని గురించి. కాబట్టి దాన్ని కవనెంట్ నిబంధన. కనుక ఈ హెబ్రీ పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి 5 విషయాలలో రెండవది నిబంధన. ఇట్టి నియమ నిబంధనను బట్టి దేవుడు మనందరినీ దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మరి ఆ యొక్క ఆధిక్యతను మనకు అనుభవించాడు. కాబట్టి ఆయన అనుసరించిన విధానాన్ని మనం నేడు కూడా అనుసరించి ముందుకు సాగడానికి తీర్మానం చేసుకున్నాం. అంటే కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించుకుంటారు. ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, సాయంకాల సమయంలో ఈ రీతిగా మీరు మాతో మీ బిడ్డలతో కలిసి మీ చిత్తం ఏమై ఉన్నదో గ్రహించడానికి, ఆలోచించడానికి, అన్వేషించడానికి కొన్ని విషయాలు మా ప్రభు మీరు మాకు అందించినప్పుడు వాటిని మనం సరైనటువంటి స్థానంలో గ్రహించడానికి ఇది మరి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నూతన సేవా విధానాన్ని మేము చూడగలుగుతున్నాము. కనుక ఇది సరైనటువంటి స్థానం అయి ఉన్నదని మేమందరం కూడా గ్రహిస్తూ ప్రభువా మరి ప్రత్యేకించి సంఘాన్ని మీ రెక్కల చాటును భద్రపరచుకోవాలండి. ఇందులో పరిచయం చేస్తున్నటువంటి మీ దాసులను, వారి సంఘ కాపురి గారిని, వారి కుటుంబాలను కూడా వెలికి పట్టగలరని, నేటి దినాల్లో వాక్యపు అనుభవాలను కలిగి మా తండ్రి మీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని కనపరచగలరని యేసుక్రీస్తు ప్రేరణ మనం అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. సిలువే To
ఈ దినమున మరొకసారి నీ పరిశుద్ధ మందిరంలో కొద్ది నిమిషాలు మనకు స్తుతించేటువంటి వాక్యము మీరు మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన ప్రియులందరినీ కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. తిరిగి మా గృహాలకు వెళుతుండగా నీ క్షేమాన్ని దయచేయండి. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని ఈ దినము దైవత్వాన్ని అందించడం నీ దీని అవసరం వారి కుటుంబాలను పరిచయం సంఘాలను ఆశీర్వదించమని, అలాగే ప్రభా మందిరంలోనికి తండ్రి ఈ కార్పెట్ తీసుకుని వచ్చినటువంటి ప్రియా కుటుంబాన్ని కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్న ప్రకారం మీద నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయండి, వారి వస్తువుపై క్షమించిన ప్రకారం క్షమించు, మమ్మల్ని శుభ్రవ్యక్తి తప్పించు. ఎందుకంటే రాజ్యం మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల చేర్చిన మనందరి మీదను, దేవత్వాన్ని అందించిన తినగా అవసరం మీదను, మందిరంలోకి అవసరమైన ఉపకరణలు తెచ్చిన ప్రియ కుటుంబం సదాకాలం తోడేండి ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. ఆశీర్వాదం